హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కూటమి నాయకులు మన జగనన్న మీద, మన వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎప్పుడు బురద చల్లాలని చూసినా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ కూటమి మీదనే బురద చల్లడం అయితే జరుగుతుంది. అయితే అందులో భాగంగా లాస్ట్ ఇయర్ ఈ కూటమి గవర్నమెంట్ ఆ దేవదేవుని ప్రసాదమైన తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక పుకారునైతే లేపి జగనన్న మీద బురద జల్లే కార్యక్రమానికి ఎలా తెరలేపిందో మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ కల్తీ లడ్డు విషయాన్ని హైలైట్ చేసి జగనన్నని అవమానించాలని, ఈ దేశ ప్రజల ముందర జగనన్నని భ్రష్టు పట్టించాలని చూసిన ఈ కూటమి నాయకులే భ్రష్టు పట్టిపోయేలాగా ఆ వెంకటేశ్వర స్వామినే చేశారు. అంతేకాకుండా మీ రాజకీయ స్వలాభం కోసం ఆ వెంకటేశ్వర స్వామి లడ్డునే కల్తీ జరిగిపోయింది అనేసనని ఒక రూమర్ క్రియేట్ చేసి ఇలా ఆ తిరుమలేశుని ప్రతిష్టని దిగజారిపోయేలాగా చేస్తారని మన రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్ర ప్రజలు కూడా చీకొట్టడం జరిగింది ఈ కూటమి నాయకుల్ని. అంతేకాకుండా ఈ కేసుని స్వయంగా జగనన్నే సిబిఐకి అప్పగించాలని కోరడం అయితే జరిగింది. అంతేకాదండి, ఈ లడ్డు కల్తీ విషయంగా ఈ లడ్డుని టెస్టులు పంపిస్తే రీసెంట్ గానే దీనికి సంబంధించిన నివేదికని సుప్రీంకోర్టుకి ఇవ్వడంతో మన సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది ఈ లడ్డులో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అనేసనని. అయినా గాని మన కూటమి నాయకులు వింటారా? అయితే ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి కదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. గత 1 మంత్ గా ఈ రాష్ట్రంలో ఈ కూటమి నాయకులు చేస్తున్న అక్రమాల గురించి ఈ రాష్ట్రం బాగా ఏపీ రాజకీయం హీట్ ఎక్కడంతో ఈ హీటు నుంచి జనాల్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసే భాగంగా టీటీడీని వాడేసుకుంటుంది కూటమి గవర్నమెంట్. అంతేకాకుండా గతంలో టీటీడీకి పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి విట్నెస్ నోటీసులు అయితే పంపించడం జరిగిందంట 2 days బ్యాక్. ఒకసారి చిన్నప్పన్న గారు ఏం చెప్పారో ఆయన మాటల్లో వినేద్దామండి. నా పేరు కాదు చిన్నప్పన్న. నేను మాజీ టీటీడీ చైర్మన్ మరియు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర. ఈయనంట సుబ్బారెడ్డి గారు గతంలో ఒంగోలు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2015 నుంచి 2019 వరకు ఢిల్లీలో కార్యదర్శిగా విధుల్ని నిర్వహించారంట. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్పెషల్ లైజన్ ఆఫీసర్ గా ఆంధ్రప్రదేశ్ భవన్ లో అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తదుపరి నేను ఆంధ్రప్రదేశ్ భవన్ లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాను. నాకు గత శనివారం అనగా 31/5/2025 31/5/2025 సిట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, విట్నెస్ నోటీస్ వచ్చింది. దిగాలి కదా అన్న, పాలిటిక్స్ డైవర్ట్ చేయాలంటే ఆ మాత్రం దింపాలి కదా సిట్టుని. మీరు 2/6/2025 మీరు సిట్ ఆఫీస్ లో అటెండ్ అవ్వమని వచ్చిన తదుపరి నేను అటెండ్ అయ్యాను. వాళ్ళు అడిగే అన్ని క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నాను. నాకు సంబంధం ఉన్నట్లకి నాకు సంబంధం లేనట్లుగా అన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను. నిన్న అనగా 3/6/2024 వీడియో స్టేట్మెంట్ నాతో బలవంతంగా వీడియోని 6 సార్లు డిలీట్ చేసి 6 సార్లు ఏంటి బ్రో, వాళ్ళకి అవసరమైతే 60 సార్లైనా డిలీట్ చేపించి రికార్డ్ చేపిస్తారు. ఇప్పుడు ఉన్న పలంగా ధర్మారెడ్డి గారిని వైవి సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా బలవంతంగా సాక్ష్యాలు చెప్పించుకొని జగన్ అన్నని జైల్లో పెట్టాలి. అది టార్గెట్ వాళ్ళది. వాళ్ళకి కావాల్సిన విధంగా రికార్డ్ చేసి డిలీట్ చేసి రికార్డ్ చేసి డిలీట్ చేసి రికార్డ్ చేసి డిలీట్ చేసి వాళ్ళే రాసి నాతో బలవంతంగా చెప్పించారు. ఈ ఎంక్వైరీ మొత్తంలో సిబిఐ పాత్ర కంటే ఏపీ పోలీసులు అత్యుత్సాహంతో నాతో బలవంతంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు మరియు మాజీ ఈఓ ధర్మారెడ్డి గారి పేరు చెప్పించి స్టేట్మెంట్ రాయించుకోవాలనే ప్రయత్నం అనువనువునా కనిపిస్తుంది. కనిపించడమే కాకుండా మొన్నటిదాకా జగన్ అన్నని అరెస్ట్ చేయడం కోసం లేని లిక్కర్ కేసుని క్రియేట్ చేసి అందులో భాగంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి మిథున్ రెడ్డిని టార్చర్ పెడితే ఏదో ఒకటి చెప్తాళ్లే దాన్ని సాకుగా చూపెట్టి జగన్ అన్నని కూడా అరెస్ట్ చేయొచ్చు అనుకున్నారు. అది కుదరలేదు. సో మళ్ళీ టీటీడీని పాలిటిక్స్ కి యూజ్ చేసుకునేదానికి రెడీ అయిపోయారు. అందరూ ఏపీ పోలీసులు అందరూ నా చుట్టుముట్టి నువ్వు మా టార్గెట్ కాదు, నువ్వు మా టార్గెట్ కాదు, నువ్వు మా టార్గెట్ కాదు, మా టార్గెట్ వేరు, మా టార్గెట్ వైవి సుబ్బారెడ్డి గారు మరియు నా టార్గెట్ ఏవి ధర్మారెడ్డి గారు,
నువ్వు మా టార్గెట్ కాదు అని పదే 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 నన్ను ప్రోద్బలం చేశారు. ఇదంతా గేమ్ బ్రో. జగనన్నని వీళ్ళు తల్లకిందలు తపస్సు చేసినా అరెస్ట్ చేసే అంత సినిమా లేదు. ఇంకా అయిపోయింది ఆ చాప్టర్. అర్థమైందా? జస్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజో రేపో అరెస్ట్ కాబోతున్నారు అనే ఒక ఆలోచనని వీళ్ళకి సంబంధించిన నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఉండాలన్న ఉద్దేశంతో మనోళ్ళు ఎంత ట్రై చేసినారు అరెస్ట్ చేయించాలని, కానీ కుదరలేదు అని చెప్పుకునేదానికే ఈ ప్రయత్నాలన్నీ. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా జరగాల్సిన విచారణ వ్యక్తులను టార్గెట్ చేసి వారి పేర్లు చెప్పించుకోవాలనే విధంగా బలవంతంగా భయపెట్టి తిట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో జరుగుతున్న ఈ ఎంక్వైరీని కూడా కుట్రపూర్తిగా కక్ష సాధింపు చర్యలు ఏపీ పోలీసులు వాడుచున్నారు. ఇదన్నమాట మన కూటమి నాయకుల నక్కజిత్తుల రాజకీయం. చూసి నేర్చుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులారా, చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.